చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పోలీస్ స్టేషన్ల వైజ్ 7 పోలీస్ స్టేషన్ల వైజ్ ఆఖరి పాయకరావుపేట వరకు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఎక్కడెక్కడ ఏ కేసులు ఎదుర్కొన్నారని చెప్పారు ఆయన. కనుక గాలి మాటలు అనుకుంటలేను నేను. ఒకవేళ రుజువు లేకుండా ఉండకపోవచ్చు, అంటే ఎందుకంటే రుజువులు ఉంటాయి అంటున్నాను. ఎందుకుంటే అంటే ఆయన పోలీస్ స్టేషన్ వైజ్ చెప్పుకొచ్చారు. క్రైమ్ నెంబర్ చెప్పలేదు కానీ పోలీస్ స్టేషన్ వైజ్ చెప్పారు. కనుక ఉన్నాయా లేవా ఇప్పుడు ఈయన వివరణ ఇవ్వాలి. 2 రోజులు టైం ఇచ్చారు కనుక రేపటి దాకా ఉంది లక్ష్మణ్ గారు. అంటే రెండోది ఏంటంటే ఉన్నాయా లేవా మీరు చూపించమని, లేవని ఈయన చూపించుకోవచ్చు, రెండోది కూడా చేయొచ్చు కదా. అంటే ఉన్నాయా లేవా చూపించమని నోటీస్ కంటే ఇవి లేవు మీరు చెప్పిన అబద్ధం అని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లు, ఇప్పుడు ఆయన ఐపీఎస్ ఆఫీసరే, ఒక మాట పోలీస్ స్టేషన్లకు ఆయన ఎక్కడెక్కడ చెప్పిండే వాటన్నిటి నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని బయట పెట్టొచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్, నేను అడ్వకేట్ గా మాట్లాడుతున్నాను, బటన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. ఆయన ఆరోపణ చేసిండు మీ మీద, మీరు చేయండి, మీరు అది కాదని చేస్తే అయిపోద్ది కదా. అంటే ఇదంతా డ్రామా, రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. రాజకీయ డ్రామాలో అధికారులు కూడా భాగస్వాములు అవుతున్నారు. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో సమర్థిస్తలేను, ఆయన ఆరోపణ చేసింది కదా, మళ్ళీ ఆయన రుజువు చేసిన ఎందుకు, లేదని మీరు రుజువు చేసుకోండి, నష్టం ఉంది అంటున్నాడు. అంటే ఆయనే చేయాలంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, లేకపోతే తెప్పించాలి. మీరైతే నిమిషాల మీద పాయకరావు రామ్మోహన్ గారు, ఇక్కడ ప్రతి వ్యక్తి అంతకు ముందు సంబంధిత అధికారిగా ఉన్నప్పుడు ఆయన అధికారిగా మాట్లాడితే మీరు అన్నట్టు ప్రూవ్ చేసుకోవచ్చు. ఆయన ఇప్పుడు ఒక రాజకీయ నేతగా ఉన్నారు. ప్రతి రాజకీయ నేత ఎదుటోళ్ళ మీద ఇంత దుమ్మేసి మీరే తుడుచుకోవాలంటే ఎట్టా? అభియోగం చేసింది ఆయనే కాబట్టి ఆయన చూపించడమే కరెక్ట్ అని కూడా అనుకునే అవకాశం ప్రజలు ఉందంటారు, అనుకోవచ్చు కదా మనం కూడా. నేను రెండు చెప్పాను కదా, ఈయన గాడి మాటలు మాట్లాడితే ఈయన జరుగుతుందే. గాడి మాటలు కాకుండా రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ అంతకుముందు అధికారి కదా. మిగతా రాజకీయ నాయకులకు మీకు నాకున్న తేడా ఉంది కదా అనుకుంటుంది. అందుకని ఆయన గతంలో ఆయన చేసిన పనులు చెప్పాను, కేసులు ఎదుర్కొని చెప్పాను, ఇవాళ ఆయన పొజిషన్ కూడా చెప్పాను కదా, బీఆర్ఎస్ లీడర్ కావచ్చు. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా కేసులు పెడితే కక్ష సాధింపు చర్యలు చేస్తే ఏమైతుందో గతంలో ఆంధ్రప్రదేశ్ చూసాం, తెలంగాణ చూసాం. ఆంధ్రప్రదేశ్ లో చూసాం కదా, 53 రోజులు మన చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపిస్తే ఏమైంది చూసాం కదా. నష్టమైందా లాభమైందా? హరాస్మెంట్ ఎవరి మీద ఎవరు చేసినా తెలంగాణ కూడా అదే జరిగింది. గతంలో కోదండరామ్ గారి ఇల్లు బద్దలు కొట్టి, తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకపోయినప్పటి మొదలు పెడితే వరుసగా మొదటి 5 ఏళ్లలో అయితే అసలు చేయని అరాచకం లేదు బీఆర్ఎస్ వరకు చెప్పడానికి, పోలీస్ కేసులు పెట్టడం అని. వాటి వల్ల ఏమైంది, కాంగ్రెస్ లాభమైంది కదా, నష్టమైంది కాలే కదా. సంజయ్ కదా మొత్తం బండి కట్టినట్టు ఎక్కడి నుంచి కరీంనగర్ తీసుకుపోయి తిప్పి కేవలం మళ్ళీ ఆయన కరీంనగర్ కు 70 కిలోమీటర్ల దూరంలో అప్పచెప్పారు, చూసాం కదా మనం. అంటే ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే శత్రుశేషం రుణశేషం ఈ రెండు ఉంచుకోవద్దని ఎవరు అనుకుంటారో వాళ్ళకి వెంబడి పడుతుంది అనుకుంటున్నాను. అందుకని జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ కు అదే శాస్త్ర జరిగింది, ఇప్పుడు బిల్లు చేసిన అదే శాస్త్ర జరుగుతుంది. మీరు అన్నారు కష్టకాలం అంటే ఇటువంటి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. రాజకీయ పార్టీలు అనే రోల్లో తలకాయ పెట్టినప్పుడు, రాజకీయ పార్టీ లేకుంటే రాజకీయాల మీద రోల్ అనుకోండి, ఆ రోడ్లో తలకాయ పెట్టినప్పుడు తప్పనిసరి రోకలి దంపులు ఉంటాయి. దానికి సిద్ధమయ్యే వచ్చామని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు, అట్లాగే కేటీఆర్ చెప్తున్నాడు, ఇప్పుడు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాను. ఎందుకంటే బట్టగాల్చి మీదేసి రుజువు చేసుకోమని అంటే అదే జరుగుతుంది కదా, మొత్తం జరుగుతుంది కదా. ఇప్పుడు ఏ విచారణలోనే ఏదైనా తేలిందా ఇప్పటి వరకు? ఒక్కటి చెప్పండి నాకు. మొత్తం 3 సీట్లు, 2 ఏమో ఎంక్వైరీ కమిషన్, 2 వేసారు, 5 ఉన్నాయి. అంటే ప్రధానమైన చెప్తున్నాను, మాకు చాలా అటువంటి అనుబంధంగా చాలా ఉన్నాయి. ఒకటేమో ఈ కార్ రేసు. ఏం జరిగింది ఈ కార్ రేసులో? విచారణ అయిపోయింది. రామ్మోహన్ గారు, మీరన్నట్టు కూడా గతంలో హరీష్ రావు గారు ఇప్పుడు 3 రోజుల క్రితం ఎప్పుడైతే వెళ్ళారో ఆయన బయటకు రాగానే ఇదంతా సొల్లు అని చెప్పడం జరిగింది. ఇక గతంలో ఆల్రెడీ ఇది ఒక లొట్టపీసు కేసు అని చెప్పి కేటీఆర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇద్దరు కూడా కామన్గా అడిగింది ఏంటంటే, మేము సిట్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళు నీళ్లు నమిలారు, వాళ్ళ దగ్గర ఆన్సర్లు లేవు. సిట్ని మేము అసలు మీరు ఎందుకు ఏమీ ఒకటి కూడా పట్టించుకోవట్లేదు, ప్రభుత్వము కక్షపూరితంగా చేస్తుంది, మేమేమైతే అడిగామో క్వశ్చన్లు, ఈ కోలుకు సంబంధించిన వాటి గురించి క్వశ్చన్లు అడిగితే వాటిని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ఇవి చేస్తుందని మేము అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్లు లేవు అని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? నిజంగానే అలాగే జరిగిందంటారా? సిట్ దగ్గర క్వశ్చన్లు లేకుండానే వీళ్ళిద్దరిని పిలిచిందంటారా? ఇప్పుడు అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నాం. అంటే లోపల అడిగిన ప్రశ్న ఇది కానే కాదు. నైని కేసు గురించి లోపల హరీష్ రావు చెప్పలేదు, నా కేటీఆర్ చెప్పలేదు. ఏం చెప్పారంటే, మమ్మల్ని ఎందుకు పిలిచారు, మేము విక్టిమా లేక అక్యూజ్డా, మన ఏ ఆశ్చర్యలు పిలిచారని అడిగారు. ఆ ప్రశ్నలు అడిగారు కేటీఆర్ గారు. హరీష్ రావు అదే చెప్పారు బయటకు వచ్చి. ఏమంటే అంటే 161 స్టేట్మెంట్ ఉన్నాయి. అది అడుగుతుంది చెప్తున్నాను. 161 స్టేట్మెంట్ అంటే ఏదైనా నేరం జరిగింది అనుకోండి, మన పక్కింటి వాళ్ళకు లేకుంటే ఏదో ఉన్నా అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలిసిన నిజాలు ఏమన్నంటే ఈ కేసులో చెప్పండి అని పిలిపించేది 161 స్టేట్మెంట్. ఎవరు తీసుకుంటారు? ఇంక్లూడ్ అక్యూజ్డ్ తీసుకుంటారు, విక్టిమ్ కూడా తీసుకుంటారు.
తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ 161 స్టేట్మెంట్ పోలీసుల ముందు నమోదవుతుంది కనుక ఇది కోర్టు పోతే చెల్లదు. అంటే ఇదే శిలాశాసనం కాదు. ఏం చేస్తారు కోర్టులో నాలాంటి అడ్వకేట్ ఏం చేస్తారంటే డిఫెండ్ చేసుకుంటూ మీరంతా పోలీసులు థర్డ్ డిగ్రీ మీద మెథడ్స్ ఉపయోగించేశారు, మీరు బలవంతం పెట్టి చేశారు, సంతకం పెట్టించుకున్నారు, సమస్య లేదు 161 స్టేట్మెంట్ చెల్లదు పొమ్మని కోర్టులో పిటిషన్ వేస్తాం. దాన్ని ఖండిస్తూనే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం. మన ఇంటరాగేటింగ్ ఆఫీసర్ ను ఐఓన్ కూడా మేము క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం అంటున్నాం అడ్వకేట్ గా. అందుకని 161 స్టేట్మెంట్ లో ఉన్నదంతా నిజం కావాల్సిన అవసరం లేదు, 161 స్టేట్మెంట్ లో ఉన్న అబద్ధం కూడా కావాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు మేమే చేశామని ఒప్పుకొని 161 స్టేట్మెంట్ కింద సంతకం పెట్టి వచ్చినా కోర్టుకు పోతే నిరసదాన్ని కోర్టులో సాక్ష్యాధారాలు బట్టి ఉంటాయి. అందుకని ఈ కేసులో 3 విషయాలు చెప్పాలి మనం. ఒకటి టెక్నికల్ చెప్పాలి, ఒకటి 161 స్టేట్మెంట్ ఇవ్వడం అని చెప్పి వీళ్ళిద్దరికి కూడా ఒక విట్నెస్ గా ఇచ్చారు తప్ప అక్యూజ్డ్ కాదు, విక్టిమ్ అంతకంటే కాదు. కానీ లోపలికి పోయిన తర్వాత ఏమన్నది మీది కూడా ఏం చేశారండి అని చెప్పి సిట్టు అధికారులు చెప్పారు అని హరీష్ రావు అంటున్నాడు. అది కూడా అయిందట అని. అంటే అది కూడా మళ్ళీ పుకారే. అది కూడా అయింది అంటే ఏమన్నట్టు ఆయనకును ఈ బీఆర్ఎస్ ఉన్న పార్టీ నాయకులు మరి తంపులు పెట్టాడు. మా మామ చేయించిండా, మా బామ్మర్ది చేయించిండా, నీకు ఎవరు చేసిండని హరీష్ రావు అనుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళు అట్లా లేరు. ఒకటే సూచింది వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు, ఎదురు ప్రభుత్వాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా రెండోది ఏంటంటే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు 3 సిట్లు వేశారు. ఒకటేమో లొట్టపీస్ కేసు అనేది దీనిలో కాదు లక్ష్మణ్ గారు, అది ఈ కార్ రేసు, ఇందులోనే పనికిరాని కేసు అంటున్నారు దీన్ని. మూడోది ఏంది గొర్రెల కుంభకోణం. గొర్రెల కుంభకోణం మీద సిట్ వేసింది 2 అధికారులు మాత్రమే, వెటర్నరీ అధికారులు మాత్రమే సస్పెండ్ చేశారు. అది అక్కడనే ఉంది, ఇప్పటిదాకా ఏం కాలే. అట్లాగే ఈ కార్ రేసులో కేటీఆర్ మీద పర్మిషన్ వచ్చింది కదా, అక్యూజ్ చేసుకుంటూ పర్మిషన్ వచ్చిందంటే కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే ఏమన్నట్టు ఏం లేదు అసలు లేదన్నట్టు. దాంట్లో గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చింది కదా, దానికి అవసరం ఏంటంటే ఇప్పుడు దీనికి అవసరం లేదు. ఏదైతే సెల్ ఫోన్ ట్యాపింగ్ లో గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. చట్టం కూడా తెలుసుకోవాలంటే అవినీతి నిరోధక వ్యతిరేక చట్టం ఏస్తుందో అవినీతి నిరోధక చట్టంలో ఈ రకంగా